ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ అమ్మాయి మేల్లో చైన్ కొట్టేసి మమ్మల్ని చూసేసరికి తెలిసిన అమ్మాయిని బుకాయిస్తున్నావా? స్టేషన్కి తీసుకెళ్లి 4 లాఠీలు ఇరగ్గొడితే అప్పుడు నీకు తెలిసి వస్తుందిరా. పదరా స్టేషన్. సార్ ఆగండి సార్, మీరు ఆగండి సార్, ఒక్క నిమిషం ఉండండి. పల్లవి చెప్పవే, నేను నీకు తెలీదా? ఎవరో చెప్పవే. నేనెందుకు చెప్పడం, నువ్వే చెప్పుకో. పెద్ద బండి ఎక్కించుకోమంటే ఎక్కించుకోలేదు కదా. బండి కాదే, నెత్తి మీద ఎక్కించుకుంటానే. నేనెవరో చెప్పవే. నాకు తెలీదు, నువ్వే చెప్పుకో. ఆ అమ్మాయి నీ మీద రిపోర్ట్ చేస్తుంది కానీ ఇంట్రెస్ట్ చూపించడం లేదే. నిజం చెప్పు, లేదంటే లాఠీ ఇక్కడే విరుగుద్ది. లేదు సార్, ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి సార్, మా ఇంట్లోనే ఉంటుంది సార్. ఇంకా మా ఇద్దరికి నిశ్చితార్థం కూడా అయింది సార్. త్వరలోనే మేము పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. అమ్మా ఏంటిది? సిగ్గుపడుతున్నాను సార్. మరి ఇప్పటి వరకు వీడిని దొంగ అన్నావు? అవును సార్, నా మనసు కొట్టేసిన దొంగ. మరి చైన్ కొట్టేశాడన్నావు? నా మెడలో ఉన్న చైన్ కి నా మనసును ముడేసి లాగేసుకున్నాడు సార్. అంటే మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలా? ఆ మాట ఆయన నోటితోనే చెప్పాడు కదా సార్. ఏమయ్యా, కాబోయే భార్యాభర్తలు అంటున్నారు. సరసాలు ఇంట్లో ఆడుకోవాలి, లేదంటే పార్కులో ఆడుకోవాలి. ఈ రోడ్డు మీద ఏంటయ్యా? అంటే పార్కులో బెంచీలు లేక ఇలా రోడ్డు మీద తిరుగుతున్నాం సార్. తప్పమ్మా, అన్నలాంటి వాడిని చెప్తున్నా. రొమాన్స్ రోడ్డు పాలు అవ్వకూడదు. నువ్వు బండెక్కు, ఆ అమ్మాయిని బండెక్కించుకో, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. సార్. ఏంటి సార్, ఇంటికి రావా? పోలీస్ స్టేషన్కి వెళ్తావా? తీ బండి. థ్యాంక్ యూ సార్. వెళ్ళండమ్మా. స్టార్ట్ చేయి. ఏమైంది? ఏమైందేంటి, నీ లెగ్ మహిమ. ఎక్కావు కదా, బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదు. నా లెగ్ పవర్ కాదు, తమరు బండి కీ పెట్టారు కానీ దాన్ని ఆన్ చేయలేదు. దాన్ని ఆన్ చేసి కొట్టండి. తొంక మొహం దానా, ఎప్పుడు ఏదో ఒకలా ఇరికించి నువ్వు అనుకున్న సాధిస్తూ ఉంటావు. ఏంటి నువ్వు చెప్తోంది? నిజమా ఆంటీ? జరగబోయే సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తానని పల్లవి గుండమ్మకి మాటిచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడానికి అది డే అండ్ నైట్ సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తుంది. పల్లవి పోటీలో పార్టిసిపేట్ చేసిందంటే తను గెలిచినట్టే. భువనని మీ ఇంటి కోడల్ని చేసుకోవాలి అన్న మీ ఆశ కలగా మిగిలిపోయినట్టే. నా ఆశని నేనెందుకు దూరం చేసుకుంటానే? అప్పుడు ఆ పల్లవిని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకుండా చేయాలంటే కావాలనే నేను కాలేజీలో పల్లవిని రెచ్చగొట్టి భువనతో ఛాలెంజ్ చేసేలాగా చేశాను. ఈ కాంపిటీషన్లో పల్లవి ఓడిపోతే గనక అది చేసిన ఛాలెంజ్ ప్రకారం చరణ్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అది ఖచ్చితంగా మాట మీద నిలబడుతుందాంటీ. మేమేం చేసినా పల్లవిని కాంపిటీషన్కి రాకుండా ఆపలేమాంటీ, కానీ మీరు తలుచుకుంటే ఆపగలుగుతారు. సుమలత గారు, సుమలత గారు. ఎవరమ్మా? సుమలత గారు లేరా అండి? ఉందమ్మా, కూర్చోండి. సుమా, నీకోసం ఎవరో వచ్చారమ్మా. కాఫీ టీ ఏమన్నా తాగుతారమ్మా? పర్వాలేదండి, అదిగో వచ్చేస్తున్నారు.
నమస్కారం సుమలత గారు. నమస్కారం, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? పెళ్లి పిలుపులు చెప్పడానికి వచ్చామండి. రేపు ఆదివారం మా అబ్బాయి పెళ్ళండి. మీ కుటుంబం మొత్తం పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తాను. అవును, మీ పెద్దబ్బాయి కూడా పెళ్లి ఫిక్స్ చేశారని విన్నాను, నిజమేనా? అవునమ్మా, ఇంకొక 1 మంత్లో పెళ్లి చేసేస్తాం. మీ కాబోయే కోడలంటే బాగా డబ్బున్న కుటుంబం నుంచే తెచ్చుకుంటారనుకుంటా. సాదా సీదా కుటుంబం నుంచి కోడల్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఆవిడకేంటి? ఇంతకీ మీ అబ్బాయి కోడలు ఎక్కడండి? పెళ్లి కాకుండా కోడలు ఇక్కడెందుకుంటుందండి? అని అందరూ అనుకుంటారండి. కానీ మా మమ్మీకి కాబోయే కోడలు, నాకు కాబోయే వదిన ఇక్కడే ఉంటుందండి. అరే ఏంటి ఎలా? చరణ్, అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. తనే మా పెద్ద మనోడు కాబోయే భార్య. అమ్మాయిని చూస్తే మీ స్టేటస్కి తగ్గ సంబంధంలా అనిపించడం లేదు. ఏదో మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా ఉంది. మీరెలా ఓకే చేశారు? ఇంటికి కాబోయే కోడల్ని అందం చూసో ఆస్తి చూసుకునో చేసుకోవడం లేదమ్మా, గుణం చూసి తెచ్చుకుంటున్నాం. మాకింత ఆస్తుండగా వేరే వాళ్ళ ఆస్తి మాకెందుకండి? మా ఇంట్లో వాళ్ళందరినీ తల్లిలా చూసుకునే మంచి మనసుంటే చాలు. అలాంటి మనసు మా ఫ్రెండ్కు ఉంది. అందుకే తనని ఇంటి కోడలు చేసుకుంటుంది మా మమ్మీ. నీ పేరేంటమ్మా? పల్లవి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? త్వరలో మ్యూజిక్ కాంపిటీషన్స్ ఉన్నాయండి, అందులో తను పార్టిసిపేట్ చేస్తుంది. అందుకే మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడానికని సింగర్ దగ్గరికి వెళ్ళొస్తుంది. అంటే నువ్వు స్టేజ్ల మీద పాట పాడాలనుకుంటున్నావా? ఆహాహా, స్టేజ్ పై కాదండి, మ్యూజిక్ కాంపిటీషన్లో పాడుతుంది. సింగర్ అవ్వాలనుకున్న తర్వాత ఎవరు పిలిచినా ఎక్కడ పాడమన్నా పాడాలి కదా.